ఫ్రెండ్స్, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటాయంటే అతి తక్కువ టైంలో ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇస్తాయన్నమాట. అంటే మనము ఒక 15 ఇయర్స్ కి ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అంతకంటే ముందే అంటే 10 ఇయర్స్ లోపే మనకి ద బెస్ట్ ఇస్తుంటాయి అనమాట. అలాంటి మ్యూచువల్ ఫండ్స్ చాలా మటుకు ఉన్నాయి. అందులో మనము ఇవాళ ఒక మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. మీరు నా స్క్రీన్ చూస్తే అప్పుడే మీకు అర్థమైంటది, పరాగ్ పరిక్ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అనేసి. సో ఇది ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీకి సంబంధించినది ఫ్రెండ్స్. ఫ్లెక్సీ క్యాప్ అంటే మీకు మనం ఒక వీడియో చేస్తాం. జస్ట్ నేను బ్రీఫ్ గా చెప్తున్నాను. ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏం లేదు, ఫండ్ మేనేజర్ డిఫరెంట్ కేటగిరీస్ లో అంటే లార్జ్ క్యాప్ లో, మిడ్ క్యాప్ లో, స్మాల్ క్యాప్ లో ఇలా ఇన్వెస్ట్ చేసి తనకు ఇష్టం వచ్చినప్పుడు పెట్టచ్చు, ఇష్టం వచ్చినప్పుడు తీసేయచ్చు, బేస్డ్ ఆన్ ద మార్కెట్ సిచ్యువేషన్ అనమాట. అది మనం ఇన్ డీటెయిల్ గా చేస్తాం అనమాట. ఈ ఫ్లెక్సీ క్యాప్ కు సంబంధించి పరాగ్ పరిక్ అనే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ బాగా మంచి రిటర్న్ ఇచ్చింది అనమాట. దట్ 10 ఇయర్స్ లో ఎక్స్ట్రాడినరీ రిటర్న్ ఇచ్చింది అనమాట. ఆ ఎక్స్ట్రాడినరీ రిటర్న్ ఇప్పుడు చూస్తే మనకి ఈ స్కీమ్ రేటింగ్ వచ్చేసి మనకి ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీకి సంబంధించి టాప్ 2 రేటింగ్ లో ఉంది. గుర్తుపెట్టుకోండి, టాప్ 2 అంటే ద బెస్ట్ అనమాట. ద బెస్ట్ రిటర్న్ ఇచ్చిన ఒక ఫండ్ అనమాట. సో ఈ ఫండ్ గురించి మనం ఒక్కసారి చూద్దాము. ఏ ఏ కంపెనీస్ లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసింది, కరెంట్ ఎన్ఏఐ వాల్యూ ఏంటి, తర్వాత మనకు ఫస్ట్ ఇయర్ కి ఎంత సిఏజిఆర్, థర్డ్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ కి మాక్సిమం ఇలా చూస్తాం అనమాట. ఓకే, లెట్స్ గో ఫర్ దిస్ ఫండ్. ఓకే, కరెంట్ ఎన్ఏవి ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి కరెంట్ ఎన్ఏవి చూడండి. ఇది వచ్చేసి మనకి 78.81 ఉందన్నమాట. 78.81 ఉందన్నమాట. ఎప్పటికి 6th June 2024 కి. సో ఈ ఎన్ఏవి వాల్యూ మనకి డే టు డే చేంజ్ అవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ద మార్కెట్. సో ఈ ఎన్ఏవి వాల్యూ గురించి కూడా మనం ఒక వీడియో చేసాము మన ఛానల్లో. మీరు ఏదైనా ప్రీవియస్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి అనమాట. సో మనకి ఇది సిఏజిఆర్ 3 ఇయర్స్ కి వచ్చేసి మనకి 21.42% రిటర్న్ ఇచ్చింది అనమాట. 3 ఇయర్స్ లో 21.42 అంటే ద బెస్ట్ రిటర్న్ అనే చెప్పాలి ఫ్రెండ్స్. 21.42 అంటే ఎప్పుడైనా సిఏజిఆర్ మనకి 18+ ఉందనుకో, తక్కువ టైం పీరియడ్ లో 1 ఇయర్ కి 3 ఇయర్స్ కి ద ఫండ్ అనేది కొద్దిగా మంచి ఫండ్ అనమాట. ఓకే, ఈ పాయింట్ మీరు మైండ్ లో గుర్తుపెట్టుకోండి అనమాట. సో సిఏజిఆర్ గురించి కూడా మనకి ఒక వీడియో చేశాము, మన ప్రీవియస్ వీడియో కూడా మీరు ఒకసారి చూడొచ్చు అనమాట. నేను డిస్క్రిప్షన్ లో కూడా పెట్టింటాను, ఆ వీడియోస్ ఒకసారి చూడండి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది 3 ఇయర్స్ కి. నెక్స్ట్ చూడండి 5 ఇయర్స్ కి. 5 ఇయర్స్ కి వచ్చేసి మనకి 24.91% సిఏజిఆర్ రిటర్న్ ఇచ్చింది. సో ఎక్స్ట్రాడినరీ ఫండ్ పరాగ్ పరిక్ అనేది మనకి ఎక్స్ట్రాడినరీ, అందుకే ఇది టాప్ 2 లో ఉందన్నమాట ఈ ఫండ్ వచ్చేసి. ఓకే, నెక్స్ట్ మనకి మాక్సిమం అంటే టిల్ డేట్ అంటే ఇవాళ కంటే ఏంది, నేను వీడియో రికార్డ్ చేసే టయానికి 6th June 2024 కి మనకి 20.48% ఇచ్చిందనమాట. 20.48% సిఏజిఆర్ ఇవ్వడం అనేది ద గ్రేట్ అనే చెప్పాలన్నమాట. ద గ్రేట్ ఫండ్ అనే ఈ ఫ్లెక్సీ క్యాప్ లో ఇలా ఇస్తుందంటే ద ఫండ్ మేనేజర్ యొక్క డెసిజన్స్ ద బెస్ట్ అనే చెప్పాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఈ స్కీమ్ ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి చూద్దాం అనమాట. నేను ఇక్కడ ఫండ్ డైరెక్ట్ తీసుకున్నాను మీకు. సో ఇది వచ్చేసి మనకి 63,933.76 crores ఉందన్నమాట ఈ ఫండ్ లో పెట్టుబడి. అంటే ఎక్స్ట్రాడినరీగా వాళ్ళు పెట్టారనమాట. ఓకే, ఎక్స్ట్రాడినరీ రిటర్న్ అనమాట. సో ఇది ఓపెన్ ఎండెడ్ ఫండ్ అంటే మనము డైరెక్ట్ అకౌంట్ బ్రోకరేజ్ యాప్స్ కి వెళ్ళేసి డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మనము డైరెక్ట్ గా మనమే ఆన్లైన్ ద్వారా త్రూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. సో ఇది గ్రోత్ ఫండ్. సో మనం సూన్ రెగ్యులర్ ఫండ్ కు డైరెక్ట్ ఫండ్ కు డిఫరెన్స్ ఏందనేది ఒక వీడియో కూడా చేస్తాము. సో తప్పకుండా ఆ వీడియో మీరు చూడాలి, మీకు అండర్స్టాండింగ్. నేను ఇక్కడ డైరెక్ట్ తీసుకున్నాను అనమాట. ఎక్స్పెన్సివ్ రేషియో 0.62%, క్యాష్ హోల్డింగ్ 1.64% అనమాట. వీటి గురించి మనం సూన్ ఒక వీడియో చేసుకుంటాం. ఫస్ట్ మనం ఇక్కడ గమనించాల్సింది ఫండ్ సైజ్ అనేది చాలా బిగ్ గా ఉంది. సో అది మీరు గుర్తుపెట్టుకోండి అనమాట. మనకి చాలా బిగ్ అనే చెప్పాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఫ్రెండ్స్, సో కంపెనీస్ ఇది ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిందనేది మీరు ఒకసారి చూడండి. సో చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేశారు. సో ఎంత ఇన్వెస్ట్ చేశారనేది కూడా మనకి ఇక్కడ ఉందన్నమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 5,344.86 crores ఇన్వెస్ట్ చేశారనమాట. ఓకే, తర్వాత బజాజ్ హోల్డింగ్స్, ఐసిఐసిఐ బ్యాంకు, మారుతి సుజుకి, ఐటీసీ, హెచ్సిఎల్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, ఇవి ఏవైతే మీరు చూస్తున్నారో ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ అనేది ఇవి ఫారెన్ కంపెనీస్ అన్నమాట. మనకి యుఎస్ఏ కంపెనీస్ కదా. సో ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఈ పరాగ్ పరిక్ అనేది ఏదైతే ఉందో వీళ్ళు
మనకి ఫారెన్ కంపెనీస్ లో కూడా ఇన్వెస్ట్ చేశారనమాట. సో దానివల్ల ద బెస్ట్ బెనిఫిట్ అనమాట. చూడండి ఈ మెటాలోనే ఒకసారి చూడండి, దాదాపుగా 2122.6 క్రోర్స్ ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. అంటే వీళ్ళు ఫారెన్ కంపెనీస్ లో కూడా కాన్సన్ట్రేషన్ పెట్టారు, అందుకే ఈ ఫండ్ అనేది మంచిగా రిటర్న్ చేస్తుంది అనమాట. సో మీరు ఒకసారి చూడండి. సో ఆల్ఫాబెట్ మనకి ఫేస్బుక్ సంబంధించి, మైక్రోసాఫ్ట్ మెటా ఇది కూడా, సారీ ఆల్ఫాబెట్ గూగుల్ కి సంబంధించి, మైక్రోసాఫ్ట్ మెటా మనకి ఫేస్బుక్ సంబంధించి, అమెజాన్, ఓకే, ఇవన్నీ ఫారెన్ ఇన్వెస్ట్ కూడా వాళ్ళు చేశారనమాట. ఓకే, ఈ కంపెనీస్ లో వారు మేజర్ గా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంకా మనకి స్మాల్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మన క్వశ్చన్, షుడ్ ఐ ఇన్వెస్ట్ అంటే నేను ఇప్పుడు ఈ కంపెనీలో ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది. సో మీకు ఇప్పుడు ఈ సిఏజిఆర్ ని బట్టి, ఫండ్ సైజును బట్టి, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ ని బట్టి మీకంటూ ఒక ఐడియా వచ్చింటది కదా. ఆ ఐడియా గురించి ఒకసారి మనకి న్యూస్ వచ్చింది, అది ఒక్కసారి చూద్దాం అనమాట. ఈ ఏదైతే ఉందో పరాగ్ పరీక్ ఫండ్ మనకి ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి 2013 May 24 దాన్ని ఇన్వెస్ట్ చేశారనమాట. ఇప్పటికి దాదాపుగా 10 years దాటింది. సో April 30, 2024 పాయింట్కి ఎవరైనా మనం దాంట్లో ఎస్ఐపి 10,000 ఇన్వెస్ట్ చేసింటే, 10,000 రూపీస్ మనము ఫండ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటా వచ్చింటే, ఇప్పటికీ ఆ ఫండ్ సైజ్ వచ్చేసి మనకి 34.1 lakhs మన దగ్గర అమౌంట్ ఉంటుంది అనమాట. ఎప్పటికి April 30, 2024 నాటికి మనకి వచ్చేసి 34.19 lakhs ఉంటుందన్నమాట. అంటే దాదాపుగా మనకి ఇప్పటి వరకు మనకి అది రిటర్న్ ఇచ్చినది 19.68% సిఏజిఆర్ ఇచ్చింది అనమాట. ఎప్పటికి April 30, 2024 నాటికి 19.65% రిటర్న్ ఇచ్చింది అనమాట. అంటే ఏంది ఇక్కడ, ఈ ఫండ్ లో 10,000 రూపీస్ ఎస్ఐపి చేసిన వాళ్ళు దాదాపుగా ఇప్పటికి 35 lakhs ఉంటుంది అనమాట. ఎప్పటికి April 30, 2024 నాటికి ఇప్పటి వరకు టిల్ డేట్ ఒకసారి ఎంత ఉంటుందో మనం ఒకసారి చూద్దాము. అదే 19.65% చూసేసి. ఓకే, మీరు ఇక్కడ చూడండి, నేను 10,000 ఇన్వెస్ట్ చేశాను, నేను 19.65% ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ చెప్పాను కదా. 10 years చేసింటే మనకి దాదాపుగా ఇప్పటి వరకు టిల్ డేట్, అంటే నేను రికార్డ్ చేసే డేట్ June 6, ఇప్పటి వరకు వచ్చేసి మనకి 37,37,938 ద బెస్ట్ రిటర్న్ అనమాట. ద బెస్ట్ రిటర్న్ ఫ్లెక్సీ క్యాప్ లో ద బెస్ట్ రిటర్న్ అనే చెప్పాలి. ఇప్పటికే మీకు ఐడియా వచ్చి ఉంటుంది దీంట్లో నేను ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేసి. ఈ వీడియో మీరు కరెక్ట్ చూసింటే, ఈ వీడియో కరెక్ట్ మీరు ఫాలో అయ్యింటే నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి, మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో లేదో. దాన్ని బట్టి నేను కామెంట్ సెక్షన్ లోనే మీకు రిప్లై ఇస్తానన్నమాట, కంపల్సరీగా ఇస్తానన్నమాట. సో ఈ పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గురించి మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఏమని డిసైడ్ అయ్యారో ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఆల్. మీరు కొత్తగా మన ఛానల్కి వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, మన ప్రీవియస్ వీడియోస్ చూసే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.